హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకి, పెన్షనర్లకి దసరా కానుకగా 2 డీఏల విడుదలని వాయిదా అయితే వేయడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం. వీటికి సంబంధించి ఎందుకు వాయిదా వేసింది అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో 20వ తేదీనైతే ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగనుందండి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా అధ్యక్షతనైతే ఈ యొక్క క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది. అయితే అందరూ కూడా ఈ యొక్క డీఏలకు సంబంధించి ఖచ్చితంగా క్యాబినెట్లో అయితే చర్చించుకొని దసరా కానుకగా 2 డీఏలు విడుదల చేస్తారని ఉద్యోగులు కోటి ఆశలతో అయితే ఎదురు చూశారండి. మొత్తానికి ఉద్యోగులకి దసరాకి ఇస్తామన్నటువంటి 2 డీఏల పైన కూడా ఉద్యోగులతో మాట్లాడిన తర్వాతనే డీఏల పైన నిర్ణయం తీసుకుందామని చెప్పి సీఎం గారు అయితే భావిస్తున్నారట. అందుకే డీఏలకు సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి కానీ ఎటువంటి చర్చ కూడా క్యాబినెట్లో చేయొద్దని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి. మొత్తానికైతే ముఖ్యంగా జీతాలకి 5,000 కోట్ల కంటే ఎక్కువ బాకీలకే పోతున్నాయని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తెలియజేయడం అయితే జరిగిందండి. మొత్తానికైతే ఉద్యోగులతో చర్చించిన తర్వాత 5 పెండింగ్ డీఏలు అయితే ఉన్నాయి కాబట్టి ఉద్యోగులతో చర్చించిన తర్వాతనే ఈ డీఏలకు సంబంధించి నిర్ణయం తీసుకుందామని చెప్పి ప్రస్తుతానికైతే ఈ డీఏల ప్రకటనని వాయిదా వేయటం అయితే జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.